గతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలంటే 2-3 రోజుల పాటు ఆఫీసర్ల హడావిడి, మీడియా హడావిడి కనిపించేది. ఆ తర్వాత శరా మామూలే. కానీ ఇప్పుడు అలా కాదు. రోజు కూల్చివేతలే, బుల్డోజర్లకు రెస్ట్ లేదు, కూల్చివేతలకు అడ్డు లేదు అన్నట్లుగా సీన్ నడుస్తోంది. 1-2 కాదు, ప్రతి చెరువును కాపాడే రూట్ మ్యాప్ రెడీ అయింది. చెరువులకు ఇక గ్రహణం వీడుతుందన్న సంతోషం జనంలో కనిపిస్తుంది. ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆనాడు పోలీసు ఉన్నది, కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి. ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్లో వచ్చింది, ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి. అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది, అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, అట్లనే ఆక్టోపస్ వచ్చింది, అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. చూశారుగా సీఎం రేవంత్ హైడ్రా ప్లానింగ్. హైడ్రా పరిధి 2500 చదరపు కిలోమీటర్లుంది. ఈ పరిధిలో రాత్రికి రాత్రి అన్ని చెరువులను సెట్ చేయటం కుదరని పని. ఒక ప్లానింగ్ ప్రకారమే హైడ్రా స్పీడ్ పెంచుతోంది. కూల్చివేతల సమయంలో కొన్ని చోట్ల ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. సో ఈ వ్యవస్థకు ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గొలుసుకట్టు చెరువులన్నీ వరుసగా పునరుద్ధరించబోతున్నారు. చెరువులకు నీళ్లు వెళ్లే నాలాలన్నీ మూసుకుపోయాయి. ఇది కూడా ఒక పెద్ద సవాల్. ఒకసారి గ్రేటర్ పరిధిలోని చెరువులు ఎంతెంత కబ్జా అయ్యాయో చూద్దాం. 2014 నుంచి 2023 మధ్య చెరువుల కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయి, ఎక్కడెక్కడ శిఖం భూములు అన్యాక్రాంతమయ్యాయి అన్న విషయాలపై ఇప్పటికే ఫైల్ రెడీ అయింది. అనుకున్నట్లుగానే బుల్డోజర్లు సిటీ నలుమూలలా వెళుతున్నాయి. 2014 నుంచి 2023 వరకు ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలకు సంబంధించి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ రిపోర్ట్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014కు ముందు 417 చెరువులు, చిన్న నీటి కుంటలు ఉండగా వాటిలో 182 చెరువులు, కుంటలు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్లు ఐడెంటిఫై చేశారు. మరో 76 చెరువులు, కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురైనట్లు తేలింది. గ్రేటర్ ఔటర్ పరిధిలో మొత్తం 920 చెరువులు, కుంటలకు గాను 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మరో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురైనట్లు ఆయా సంవత్సరాల శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా తేలింది. అన్ని చెరువులు కూడా డేటా తీసుకుంటాం. మా దగ్గర కూడా ఉంది ఆ కంపెనీ ఆఫ్ లేక్స్. నేను అది ప్రెస్ మీట్లో కూడా చూపించాను, ఒక బుక్ కూడా చూపించాను. దాంట్లో కూడా మన దగ్గర చాలా చెరువులు కూడా మనకి పెద్ద ఎత్తున కూడా 60 నుంచి 70% మనం ఎంకరేజ్ అయినట్టుగా కూడా మన దగ్గర కూడా నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండాలి. రిమోట్ సెన్సింగ్ డేటాని తీసుకుంటూ మనం అప్డేట్ చేసుకుంటూ దాన్ని ఈ చెరువుల్లో ఏ మోతాదులో ఎంక్రోచ్మెంట్ అయిందనేది, ఏ స్ట్రక్చర్స్ వచ్చాయి అనేది తెలుసుకుంటూ ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఇమీడియట్గా మనం ఒకవేళ అప్కమింగ్ స్ట్రక్చర్స్ వస్తుంటే దాన్ని ఇమీడియట్గా డిమాలిష్ చేయాలి. కొత్త స్ట్రక్చర్స్ వస్తుంటే, పాత స్ట్రక్చర్స్లో చాలా అనాథరైజ్డ్ ఉంటాయి. వాళ్ళకి FTLలో వస్తుంటాయి, ఎక్కడ ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్లు ఉండవు, యూనివర్సిటీలు తీసుకోరు, లేకపోతే వేరే ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు టౌన్ ప్లానింగ్ కూడా పర్మిషన్ ఇవ్వరు. అయినా కానీ కూడా స్ట్రక్చర్స్ వచ్చేసి ఉంటాయి. దాన్ని కూడా మనం టఫ్గా హ్యాండిల్ చేయాలి, అనాథరైజ్. సో టాస్క్ చాలా పెద్దదిగా ఉంది. వీటన్నింటినీ సెట్ చేసేలా హైడ్రా స్పీడ్ పెంచింది. బఫర్ జోన్లో ఇంటి నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. HMDA పరిధి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు విస్తరించి ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో 89 చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. అమీన్పూర్ పరిధిలోని పెద్ద చెరువు,
బంధం కొమ్ము చెరువుల పరిధిలు ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారించింది. ఇక జిన్నారం, గుమ్మిడిదల, పటాన్చెరు, రామచంద్రపురం, హత్నూరా, సంగారెడ్డి ప్రాంతాల్లోని కబ్జాలపై చర్యలు తీసుకోనున్నారు. గతంలో అక్కడి దాకా వెళ్లి సర్వేలు చేయకుండానే వెనుదిరిగిన పరిస్థితులున్నాయి. కానీ ఇప్పుడు అలా కాదంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లు దృష్టికి వస్తే వెంటనే 1800599099 04029560509 04029560596 నంబర్లకు కాల్ చేసి చెప్పాలంటున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు సీక్రెట్ గా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు ఎలా ఉన్నాయంటే ఏదో పైపైన అన్నట్లుగా లేదు, మొత్తం నేలమట్టం అవ్వాల్సిందే. గతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలంటే నిర్మాణాల పైకప్పు, గోడలకు రంధ్రాలు చేసి బదిలిస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి ఉపయోగించి మళ్లీ వాటిని కంప్లీట్ చేసుకున్న పరిస్థితి. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కంటిన్యూ చేశారు. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు, ప్లాట్లు కొనే పరిస్థితి లేదంటున్నారు. తక్కువ రేటుకొస్తుందనగానే అసలే తొందరపడద్దంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లోని చెరువుల FTL, బఫర్ జోన్లలో ప్లాట్లు, కట్టిన ఇండ్లను ఎవరు కొనొద్దంటున్నారు. అలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ముందు మనం FTL, బఫర్ జోన్లో అసలు కొనకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము అందుకోసమే చెప్పాము కూడా, దయచేసి వీటిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్గా ముందు మాకు ఆ మెసేజ్ మాకు ఇవ్వండి, మేము కొలగొడతాం, తప్పకుండా డెమాలిష్ చేస్తాం. కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏదున్నా కానీ కూడా ఫస్ట్ ఫేజ్ 1 నేను చెప్పాను కదా, ఫర్దర్గా రానివ్వకుండా ఉండడానికే వాటి మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాము. విల్ బి వెరీ వెరీ రూత్లెస్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ FTL అండ్ ఇది బఫర్ జోన్. సో ఎస్పెషల్ కొత్త కన్స్ట్రక్షన్స్, పాత నెక్స్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ గురించి ఇంకా ఫేజ్ 2లో, ఫేజ్ 3 ఈ ప్రాసెస్లో వెళ్ళాలన్నమాట. సిటీ పరిధిలో చాలా చెరువులు 60 నుంచి 80% కబ్జాలకు గురయ్యాయి. అన్ని చెరువులది ఒకే కథ. అయితే ఈ కథ మార్చేందుకు హైడ్రా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సిద్ధమైంది. ఎలాంటి ఒత్తిళ్లైనా తట్టుకునేలా యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ప్రభుత్వ భూముల రక్షణ కోసం, పర్యావరణం కోసం ఎక్కడి వరకైనా ఎందాకైనా అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. For more videos like this, subscribe Big TV channel.